జిల్లా రాయచోటిలో ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఎంపీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పీలేరులో రాకదలిరా సభ జరుగుతోంది. సభ సందర్భంగా టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను తొలగించడంతో నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఎంపీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పీలేరులో రాకదలిరా సభ జరుగుతోంది. సభ సందర్భంగా టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను తొలగించడంతో నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఎంపీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పీలేరులో రాకదలిరా సభ జరుగుతోంది. సభ సందర్భంగా టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను తొలగించడంతో నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని గంగరాజు అందిస్తారు. గంగరాజు, చెప్పండి, ఫ్లెక్సీల వివాదం ఎటువైపు దారితీస్తోంది? అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఫ్లెక్సీల వివాదం కలకలం రేపుతా ఉంది. ఈ రోజు మాది పీలేరులో జరుగుతున్నటువంటి రా కదిలిరా అనేటువంటి బహిరంగ సభకు టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ సభకు కూడా రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి నిన్న దినాన కూడా ఫ్లెక్సీలు పిల్లేరు వెళ్లే రూట్ లో కూడా మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాత్రి కూడా ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు మరి ఒకసారిగా ఎక్కడైతే ఫ్లెక్సీలు ఉన్నాయో సుబ్రహ్మణ్యం పేరు మీద ఎక్కడైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఆ ఫ్లెక్సీలన్నింటి కూడా చించివేయడంతో సుబ్రహ్మణ్యంకు సంబంధించిన కార్యకర్తలు అయితేమి సుబ్రహ్మణ్యం అయితేమి మరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరు ఫ్లెక్సీలు చింపారు, ఎవరు చింపాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చిందనేటువంటిది కూడా సుబ్రహ్మణ్యము దీన్ని తీవ్రంగా ఆలోచన చేస్తుంటున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ.
సికింద్రాబాద్ లో